హైదరాబాద్లో అందరం వెళ్ళాం. 60 సంవత్సరాలు ఉన్నాం. సంపద సృష్టించాం, ఆదాయాన్ని పెంచాం. అక్కడి నుంచి కట్టుబట్టలతో నెత్తన అప్పు పెట్టుకుని అమరావతికి వచ్చాం. ఇక్కడ రైతాంగం ముందుకొచ్చారు, ఒక స్ఫూర్తిదాయకంగా వచ్చారు. 33,000 ఎకరాలు భూమి మనకు ఒక్క పైసా తీసుకోకుండా ల్యాండ్ పూలింగ్ కింద రాబోయే రోజుల్లో రేట్లు పెరుగుతాయి కాబట్టి మీరు అభివృద్ధి చేసి మాకు ప్లాట్లు ఇవ్వండి, మేము భూమి ఇస్తామని ముందుకొచ్చారు. ఆ భూమి వాళ్ళు ఇచ్చారు కాబట్టి మనం అందరం ఇక్కడ కూర్చొని వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకుంటున్నాం. ట్రాన్సిట్ సెక్రటరియట్ కూడా ఈరోజు రన్ చేసుకునే పరిస్థితికి వచ్చాం. ఎందుకంటే రాష్ట్రం మొత్తం చర్చ జరగాల్సిన అవసరం ఉంది. నేను ఆ రోజు చెప్పాను, ఈరోజు చెప్తున్నాను. ప్రజలు చేయని తప్పుకి ప్రజలకు శిక్ష చేయడం కరెక్ట్ కాదు. నేను ఇంకొక విషయం కూడా అడిగింది, ఆ రోజు విభజన చట్టంలో పెట్టిన అన్ని హామీలు కానీ రాజ్యసభలో ఇచ్చిన హామీలు కానీ మీరు నెరవేర్చండి. అదే మరుగు ఈరోజు దక్షిణ భారతదేశంలో 5 రాష్ట్రాలు ఉన్నాయి. కేరళ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, కొత్తగా రాష్ట్రం వచ్చింది. మనం ఆంధ్రప్రదేశ్ ఉన్నాం. నేను అడిగింది 5 రాష్ట్రాలతో సమానంగా ఆదాయం పెరిగే వరకు మీరు మాకు అండగా ఉండండి, చేయూతనివ్వండి. ఆ తర్వాత మేము కూడా ఈ దేశ అభివృద్ధికి కృషి చేస్తామని చాలా స్పష్టంగా నేను చెప్పాను. ఇప్పుడు కూడా అదే అడుగుతున్నా. అందరి ప్రజల తరపున డిమాండ్ చేస్తున్నాను. 5 కోట్ల జనాభా తరపున డిమాండ్ చేస్తున్నాను కేంద్ర ప్రభుత్వాన్ని. మాకు న్యాయం చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. న్యాయం చేయండి. అన్ని రాష్ట్రాలతో సమానంగా పైకొచ్చే వరకు ఆ రోజు బైఫర్కేషన్ యాక్ట్లో పెట్టిన విషయాలు, ఇచ్చిన హామీలు అదనంగా కూడా సహాయం చేసి మీరు న్యాయం చేయాలని చెప్పి కోరాను. అదే డిమాండ్ చేస్తున్నాను. కనీసం వేరే రాష్ట్రాలకు ఇచ్చినప్పుడు మనకు కూడా ప్రత్యేక హోదా కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదే మరి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క కొంతమంది మనం చూస్తున్న నాయకులు మాట్లాడుతున్నారు, ఒక్క ప్రత్యేక హోదా మాట్లాడుతున్నారు తప్ప పోలవరం విషయం మాట్లాడడం లేదు, మన పిల్లల చదువులకు కావాల్సిన ఇన్స్టిట్యూషన్స్ మాట్లాడడం లేదు, ఆ రోజు బడ్జెట్లో పెట్టిన డెఫిసిట్ ఫైనాన్స్ మాట్లాడడం లేదు. చాలా విషయాలు మాట్లాడకుండా కొన్ని విషయాలే మాట్లాడుతున్నారు. నేను ఈ విషయాలన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజు కూడా కొంతమంది రకరకాలుగా విన్యాసాలు చేశారు, రకరకాలుగా ప్రవర్తించారు, లాలూచి రాజకీయాలు చేశారు. కొంతమంది సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం పోరాడుతున్నామని బెయిల్ తీసుకొని జైల్లో నుంచి బయట వచ్చి కూడా పోరాడారు. అంటే నాటకాలు ఆడారు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మీరు చూస్తే ఇప్పుడుండే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడిని జైల్లో నుంచి బెయిల్ ఇప్పించి సమైక్య ఆంధ్రప్రదేశ్ అనే పేరు పెట్టి ఆ రోజు బజార్లోకి పంపించే పరిస్థితి వచ్చారు, వాళ్ళ పార్టీ దెబ్బతినిందని. కానీ ఆ రోజు నేను అడిగింది, తెలుగు వారికి అన్యాయం చేయొద్దండి. 2 రాష్ట్రాలు ఉన్నాయి, విభజన చేస్తే ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయండి. విభజన చేయకపోతే తెలంగాణలోని ప్రజానీకాన్ని నచ్చజెప్పమని అడిగాను. ఆ రోజు మీరు నా మీద నమ్మకం పెట్టుకున్నారు. తెలుగు జాతి కోసం నేను ఆ రోజు పోరాడితే మీరందరూ నమ్మకం పెట్టుకుని ఎలక్షన్లో నేనైతేనే ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తాననే నమ్మకంతో అందరూ కూడా ముక్త కంఠంతో నాకు ఓట్లేసి గెలిపించారు. అది నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. ఇది నా బాధ్యత పెంచింది. అప్పటి నుంచి మీరు చూస్తున్నారు, కేంద్రాన్ని ఒక పక్క అడుగుతున్నాం, కేంద్రం పైన ఒత్తిడి తీసుకొస్తున్నాం, 2 నెలలకు ఒకసారి కేంద్రం దగ్గరికి వెళ్తున్నాం. అన్నీ చేస్తూనే ఎక్కడ కూడా ఏమారకుండా అన్ని పనులు ప్రారంభించాను. ఈరోజు డాక్రా సంఘాలు ఉన్నారు, ఒక్కొక్క మెంబర్కి 10,000. ఈ డాక్రా సంఘాలు నేను పెట్టిన సంఘాలు. ఆ రోజు నేను ఒకటే ఆలోచించాను, సమాజంలో మహిళలకు సముచితమైన స్థానం ఉండాలి. నేను ఎన్నోసార్లు చూశాను, చిన్నప్పుడు తల్లిదండ్రులపైన, పెద్ద అయితే భర్తలపైన, ముసలివాళ్ళైతే పిల్లలపైన ఆధారపడి ఆత్మగౌరవాన్ని పూర్తిగా పోగొట్టుకునే పరిస్థితి నుంచి మీరు వేరే వాళ్లకు డబ్బులు ఇవ్వాలి, కుటుంబంలో మీకంటూ
ఒక ప్రత్యేకత ఉండాలనే ఉద్దేశంతోనే ఈ డాక్రా సంఘాలకు నామకరణం చేశాం. ఇది నా మానసిక పుత్రిక అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు కూడా 90 లక్షల మంది మెంబర్లు ఉన్నారు. ఎక్కడన్నా ఒక మాట అంటే ఒక్క నిమిషంలో మీరందరూ కూడా ఒక సభ పెట్టుకుని తీర్మానాలు పాస్ చేసి మళ్ళా యాక్షన్కు ఉపక్రమించే పరిస్థితి వచ్చింది. అందుకే నేను ఆ రోజు మీరు చూసినప్పుడు మీరు ఇబ్బందుల్లో ఉన్నారని 10,000 రూపాయలు ఒక్కొక్క మెంబర్కి పెట్టుబడి నిధి కింద మీకు ఆర్థిక సహాయం చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోయాం. ఇప్పటికి 6,000 ఇచ్చాం. ఇంకొక 2,000 రూపాయలు మార్చి 8వ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆ 2,000 కూడా ఇస్తున్నాను. రాబోయే సంవత్సరం ఇంకొక 2,000 కూడా ఇస్తాం. అదే మరిగా మీరు చూసినప్పుడు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం, పెద్ద ఎత్తున రుణాలు ఇప్పిస్తున్నాం. ఇవన్నీ కాకుండా అనేక పనులు మీకే అప్పచెప్తున్నాను. ఇంకొక పక్కన మీ అందరికీ ఒక అవగాహన ఉండాలి. ఇప్పటి నుంచి మీరందరూ సాధికార మిత్ర మీరందరూ ఉన్నారు ఇక్కడ. మీరందరూ ఒకసారి చూస్తే ఒక పక్క పంచాయతీ సర్పంచ్ గాని మెంబర్లు ఉన్నారు, ఇంకొక పక్క జన్మభూమి కమిటీ మెంబర్లు ఉన్నారు, గ్రామ అధికారులు ఉన్నారు, సాధికార మిత్ర ఉన్నారు. ఈరోజు మీరందరూ కూడా ఆలోచించాల్సింది, మీ అందరూ కూడా ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావాలి, ఒక స్ఫూర్తిని తీసుకురావాలి. కష్టాలలో బయలుదేరాం, అనేక సమస్యలు ఎదుర్కొన్నాం, అయినా కూడా ఎక్కడా అధైర్యపడలేదు. ప్రతి ఒక్క సంక్షోభాన్ని ఒక అవకాశంగా తీసుకున్నాను. అందుకే ఆ రోజు మీరు చూస్తే రైతులకు చూస్తే 24,000 కోట్ల రూపాయలు రుణ విముక్తి చేసిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో సంస్థలు వచ్చిన తర్వాత మన ప్రభుత్వం. నిన్న కూడా రాజస్థాన్లో ఇచ్చారు, 50,000 మాత్రం ఇచ్చారు. 1,50,000 ఇచ్చాను. వన్ టైం సెటిల్మెంట్ 50,000 ఇచ్చాను. నా దగ్గర డబ్బులు లేవు, మనసుంది. అందుకే నేను ఆలోచించింది 50,000 ఇచ్చిన తర్వాత మిగిలిన 1,00,000 రూపాయలకి మీ అందరికి కూడా 4 ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తాను, వడ్డీతో సహా ఇస్తానని 10% వడ్డీతో ఇస్తున్నానంటే అది ఈ రాష్ట్రంలో రైతాంగం పైన ఈ ప్రభుత్వానికి ఉండే ప్రేమ అభిమానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంతేకాకుండా పేదవాళ్ళ కోసం ఆలోచించాను. మీరు ఇబ్బంది పడడానికి వీల్లేదు. ఇప్పుడు ఈ సంఘాలంతా ఇక్కడ ఉన్నారు, మీరు కార్యాచరణ ప్రణాళిక కూడా తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకనే ఈరోజు మీరు చూసినప్పుడు చాలా పనులు, ఆ రోజు వస్తానే 5 కేజీల బియ్యం రూపాయికి ఇచ్చాం. అంత మునుపు 20 కేజీల నిబంధన ఉంటే కాదు, ఎంతమంది ఉంటే అన్ని 5 కేజీలు ఇవ్వాలని 7 మంది ఉంటే 35 కేజీలు ఇచ్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరిగా ఇంకొక పక్కన మీరు చూస్తే ఈరోజు ఒక పద్ధతి ప్రకారం నేను ఆహార భద్రత ఇచ్చాను, సామాజిక భద్రత. అందరికీ పింఛన్లు ఇవ్వడం కోసం స్టాచ్యురేషన్ తీసుకుపోవాలి. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను, మీ ఇంటికి ఒక పెద్ద కొడుకుగా ఉంటానని, మీ పిల్లలు చూడకపోయినా నేను చూసుకుంటానని ఆ రోజు మాట ఇచ్చాను. ఆ మాట నిలబెట్టుకోవడానికి 200 నుంచి 1000 రూపాయలు చేశాను. 1,500 రూపాయలు వికలాంగులకు ఇవ్వడానికి ముందుకు వచ్చాం. ఈరోజు మీరు చూస్తే నెల నెల ఉద్యోగస్తులకైనా సరే ఒక్కరోజు జీతాలు లేట్ అవుతాయం, కానీ సామాజిక బాధ్యత కింద పెన్షన్లు మాత్రం 100% వస్తున్నాయి. వాళ్ళ పిల్లలు బాగుండే పిల్లలు కూడా తల్లిదండ్రులు చూసుకోకపోయినా ఈరోజు నేను ఆ తల్లిదండ్రుల్ని ఆ పెద్దల్ని గౌరవించాలని చెప్పి తీసుకున్నాం. అవసరమైతే మీ మీద ఒక బాధ్యత ఉంది. రేపటి నుంచి ఎవరికైనా బియ్యం సరిగా రాకపోయినా, సరిగా సమయంలో ఇవ్వకపోయినా, ఎక్కడన్నా డీలర్ సరిగా ప్రవర్తించకపోయినా ఈ 35 కుటుంబాలకు ఉండే మీరు దానిపైన చర్యలు తీసుకొని ఒకవేళ అక్కడ చెప్పడం, ఒకవేళ ఇవ్వకపోతే ఆర్టీజీకి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం పరిష్కార వేదిక ఉంది 1100. ఈ నెంబర్కు మీరు ఫోన్ చేస్తే టోల్ ఫ్రీ నెంబర్, మీరు ఒకసారి ఫోన్ చేసి చెప్తే ఆటోమేటిక్గా ఆ పని వాళ్ళు చేసి
మళ్ళా మీకు మెసేజ్ ఇస్తారు. మీ దగ్గర ఫోన్ లేకపోతే డిజిటల్ అసిస్టెంట్ డిజిటల్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.